దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మనల్ని బలపరచును గాక. ఆయన సన్నిధి సమృద్ధి చేత మనల్ని తృప్తిపరచును గాక. అమ్మ బాగుండారా? అయ్యా బాగుండారా? బాగుండాం కానీ బాధలు తప్పలేదన్నట్టుగా ఉండారు. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మన ప్రార్థనలు ఆలకించును గాక. మన కన్నీళ్లు తుడుచును గాక. మంచిది. ఈ ఉపవాస ప్రార్థనలో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? చెయ్యి లేపుదామా వద్దా అన్నట్టుగా ఉంది. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. మంచిది. ఈరోజు నాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని దైవ ధ్యానానికి ఉపయోగించుకుందాం. ఈ మంచి వేదిక నాకు ఇచ్చిన దేవునికి మరొక్క మారు వందనాలు చెల్లించుకుంటూ, బైబిల్ గ్రంథం ఉన్నవారు తీసి చూడండి, లేనివారు ఒకరు మైకులో చదువుతారు, వినండి. యెహోషువ గ్రంథం, జాషువా 24వ అధ్యాయము 15వ వచనం చివరి భాగం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మైక్ ప్రైజ్ ది లార్డ్. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యెహోషువ అనే పేరుకి అర్థం దేవుడు విమోచకుడు. జాషువా, యెహోషువ అనే మాటకి తెలుగు అర్థం వచ్చేసి దేవుడు విమోచకుడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సేవిస్తూ నేను ఒక తీర్మానం చేసుకున్నాను, మీరు కూడా ఒక తీర్మానం చేసుకోమని ఇజ్రాయేల్ పెద్దలకి ప్రజలందరికీ కూడా యెహోషువ ఒక పిలుపునిచ్చాడు. అమ్మ దేవదూత ఎవరు ఎత్తుకోండి. అబ్బో సౌండ్ ఎక్కువైంది, ఎత్తుకోవాలి, లాభం లేదక. దేవుడి నామం స్తోత్ర, దేవుడి నామం స్తోత్ర. దేవుని బిడ్డలారా, తాను సేవిస్తున్న దేవుని ఎడల నేను ఒక తీర్మానం కలిగి ఉన్నాను, మీరు కూడా ఒక తీర్మానం చేసుకోండి. యెహోషువ తీర్మానం చేసుకున్నప్పుడు ఆయన వయసు 110 సంవత్సరాలు. ఈ తీర్మానం చేసుకున్నప్పుడు ఆయన వయసు 110 సంవత్సరాలు. 110 సంవత్సరాల వయసులో ఈ తీర్మానం తీసుకున్నాడు. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఈ ఉపవాస దినాలలో దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. మనం కూడా ఒక ఒడంబడిక కలిగి ఉండాలి. మనం కూడా ఒక నిబంధన చేసుకోవాలి. మనం కూడా దేవునితో సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. మంచిగా పరిచయం చేస్తున్నారు ప్రియ దైవజనులు రమేష్ అయ్య గారు, మా సహోదరి అమూల్యమ్మ గారు. మా అమ్మాయి ఏడందో నాకు కనపడలా, ఇటు వచ్చారా? వెరీ గుడ్. దేవుడి నామం స్తోత్ర. మరి వారు చక్కగా సహవాసాన్ని నడిపిస్తూ, మరి కొంతమంది దైవ సేవకుల్ని ప్రోత్సహిస్తూ, వారిని ఆధ్యాత్మికంగా పెంచుతూ, ఆత్మీయ బిడ్డల్ని సహితం కుటుంబాలుగా వారు బలపరచబడాలి, దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలనే తపన కలిగినటువంటి వ్యక్తి మన దైవజనులు రమేష్ గారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏంది అమ్మాయి చప్పట్లు కొట్టలేదు? దేవుడి నామం స్తోత్ర. అంత బలంతో ఎందుకులే అమ్మ చెప్పటం. దేవుడి నామం స్తోత్ర. ఇందాక అక్కడ చెప్పలేదే?
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికి తెలిసిన ఈ తీర్మానం, యెహోషువ గారు ఏం తీర్మానం చేసుకున్నారయ్యా? నేనును నా ఇంటి వారును. నేను చేసుకున్నానంటే ఒక అర్థం, కానీ ఈయన మాటలో ఒక ఆశ్చర్యం ఉంది. నేనును. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళతో ప్రార్థనకి వెళ్దాం రండి అంటే ఏమంటారు? నువ్వు మేము వస్తాంలే అంటారా? అనరా? మందిరంలో ఉన్నాం, నిజం చెప్పుకుందాం. నువ్వు పోయి ఏం తెచ్చా? నువ్వు మేము వస్తాంలే. ఎప్పుడు వస్తా? సమయం రావద్దు, ఆయన రాకడా నా పోకడ లోపు వస్తాలే అంటారు. కానీ యెహోషువ గారు ధైర్యంగా చెబుతున్నాడు, నేనును నా ఇంటి వారును, నేను మా ఇంటి వారందరూ కూడా దేవుని సన్నిధికి రావాలి అన్న పూర్తి మనసు ఉండాలి. చెయ్యత్తండి. నేను మా ఇంటి వారు దేవుని సన్నిధికి రావాలి అన్నవాళ్ళు మీ పక్కన చేయబట్టుకోండి. దేవుని దీవెనలతో మీ ఇంటి వారందరూ దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. ఆమేన్. వాళ్ళ ముఖం ఇంకా చెప్పండి, ఆమేన్. వచ్చుదురుగాక. అయిపోయింది, పోండి. ఇక మీరు ప్రార్థన చేయటమే. రూతమ్మ గారు కూడా మంచి తీర్మానం చేసుకుందండి. 1వ అధ్యాయం 15-16 వచనాలలో, రూతు గ్రంథం 1వ అధ్యాయము 15-16 వచనాలు. ఆమె ఇదిగో నీ తోడికోడలు తమ జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనిను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడను చేయునుగాక నేను. చూసారా? రూతమ్మ గారి తీర్మానం, యెహోషువ గారి తీర్మానం అసలు తిరుగులేని తీర్మానం. రూతమ్మ గారు తీర్మానం చేసుకుందండి. ఎంతమంది కోడళ్ళు ఈ తీర్మానం చేసుకున్నారు? ఎంతమంది అత్తలు ఈ తీర్మానం చేసుకున్నారు? నా వెంబడి రావద్దని అనొద్దు, నీ దేవుడే. చెప్పండి, నీ దేవుడే. మీ సంఘమే, అబ్బో మీ సహవాసమే నా సహవాసం. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకుండా ఉండునుగాక. నువ్వు వెళ్ళే దగ్గరికే నేను వస్తా, నువ్వు ఆరాధించే దేవుడినే నేను ఆరాధిస్తా, నిన్ను ఆశీర్వదించే దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. అనగలుగుతామా ఆ మాట? అనగలుగుతామా? ఓసారి అంట ప్రార్థన చేసుకుంటానికి దేవుని సన్నిధిలో మోకరిస్తాంగా అత్త కోడళ్ళు ప్రార్థనలో పోట్లాడుకుంటున్నారంట. ఎట్టంట? ఇంటికంట సమయం చాలలే వీళ్ళకి పోట్లాడుకుంటానికి మందిరానికి వచ్చి మోకరించి ముసుకేసి ప్రార్థన మొదలుపెట్టింది అత్త. అటు సైడ్ అత్త, ఇటు సైడ్ కోడలు. అత్త అంటుంది, అయ్యా నేను పనికి మాలిన దాన్ని అయ్యా, దుష్టురాలను అయ్యా, దుర్మార్గురాలను అయ్యా, చచ్చిన కుక్కలాంటి దాన్ని అయ్యా అంటుందంట. కోడలు అంటుందంట, నిజమేనయ్యా, ఇది సావలేదయ్యా. ఆమె నేను చచ్చినా కుక్కలాంటిదంట. ఏమంటుందంట, నిజమేనయ్యా, ఇది సావలేదయ్యా అంట. ఏమండి, ఇక ప్రాంతంలో కూడా పోటాటే. మరి రూతమ్మ అట్టుందా? అట్టుందా? అట్టంలా. మనం కూడా మన కుటుంబం అంతటితో కూడా గబగబ పనులు చేసుకుని పెద్దవారికి సహకరించి పిల్లవారికి కొంచెం చిన్నవారికి చేయూతనిచ్చి త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుణ్ణి ఆరాధించాలి. నీ హృదయం కదిలించబడుద్ది. ఒక చక్కటి తీర్మానంతో నువ్వు వెళతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ రూతమ్మ తీర్మానం చేసుకుంది, దేవుడు ఆమెన్ అన్నాడు.
చక్కగా మోడుబారిపోయిన తన జీవితం చిగురించింది. ఇక ఏమీ లేదు, ఎండిపోయిన ఎడారి లాంటి తన జీవితం సస్యశ్యామలంగా దేవుడు మార్చాడు. కోడలు అత్త గురించి ఆలోచించింది, అత్త కోడల గురించి ఆలోచించింది, ఆ కుటుంబం సస్యశ్యామలంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా హానోకు కూడా ఒక మంచి తీర్మానం చేసుకున్నాడండి. ఆది కాండము 5వ అధ్యాయము 22వ వచనంలో హానోకు 65 సంవత్సరాలు బ్రతికి 65వ సంవత్సరంలో దేవుని తెలుసుకున్నాడు అంటండి. నాన్న చదువు డేవిడ్ గారు. అధ్యాయం 22వ వచనం. హానోకు మెతూషిలాను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. 65 సంవత్సరాలు కుటుంబ సహజీవనంలో కొనసాగుతూ దేవుణ్ణి తెలుసుకున్నాడండి. దేవునితో నడవటానికి తీర్మానించుకున్నాడు. దేవునితో నడవాలి అంటే లోకానికి దూరం అవ్వాలి, లోకాశలకు దూరం అవ్వాలి. శరీరాశ, నేత్రాశ, జీవడంబానికి మనం ఎంత దూరంగా ఉంటామో దేవునికి అంత దగ్గరగా ఉంటాం. నడవాలి అంటే సమ్మతించాలి. ఆయన ఇష్టాలు మనకు నచ్చాలి, మన ఇష్టాలు ఆయనకి నచ్చాలి. అప్పుడు ఇద్దరు కలిసి నడవటం సాధ్యపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, తీర్మానించుకున్నాడు నేను ఆయనతో నడవాలి అని. 1 సంవత్సరం కాదు, 3 రోజులు కాదు, 3 నెలలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఆగకుండా దేవునితో కూడా నడిచాడంట. దేవుని నామం స్తోత్ర. వెనక తిరగల. అతడు దేవునితో నడుస్తూ కుమారులు కన్నాడంట, కుమార్తెలను కన్నాడంట. అంటే కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, సంఘంలో ఉన్నాడు, సమాజంలో ఉన్నాడు, కుటుంబంలో ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు. దేవుని నామం స్తోత్ర. చూడండి ఆయన తీర్మానం ఎంత మంచి తీర్మానము. అద్భుతంగా ఆయనని ఆశ్చర్యకరంగా దేవుడు తీసుకున్నాడు. అదేవిధంగా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ధనమా దైవమా, ధనమా దైవమా. ధనం మనకు కావాలి, ధన ఆపేక్ష మనకు ఉండకూడదు. మనకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. ఆ ధనము కావాలని ఆశించి ఎంతోమంది విశ్వాసం నుంచి వైదొలిగిపోయారు, తమ్మును తామే పొడుచుకున్నారు. ఇప్పుడు దేవునికి సిరికి నువ్వు దాసుడు కాలేవు, నేను దాసుడిని కాలేను. లోకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. దేవునిని సిరిని సేవింపలేరు. దేవునికి సిరికి దాసులుగా ఉండలేవు. దాసులుగా దేవుని సన్నిధికి వచ్చి దాసులుగా ఉండాలి, బాసులుగా ఉండకూడదు. దాసుడు అంటే చెప్పింది చేస్తాడు, బాస్ అంటే ఆజ్ఞాపిస్తాడు. మనుషులు తీసురా, ఇటురా, అడరా అంటాడు బాస్ అయితే. దాసుడైతే చెత్తమండి అంటాడు. మరి నువ్వు బాసుగా ఉన్నావా, దాసుడుగా ఉన్నావా? నాకు చెప్పొద్దు, నువ్వే ఆలోచించుకో. ఇంట్లో అయినా సరే, మందిరంలో అయినా సరే దాసురాండ్లుగా ఉండాలి, బాసులుగా ఉండకూడదు. సిరికి దేవునికి దాసులుగా ఉండటం సాధ్యపడదు. మీరు పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు ఈ మర్మం గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి బాగా డబ్బు ఉందనుకో భక్తి ఉండదు, వాళ్ళకి బాగా భక్తి ఉందనుకో క్యాబిన్ అయ్యి ఏం ఉండవు వాళ్ళకి. దేవుని నామం స్తోత్ర. వింటున్నారా? ఈడు ఉండారా? ఏం చెప్పాను? ఒక సంబంధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అన్నీ ఉన్నాయి అనుకో, యేసయ్య ఉండడు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అండి. వాళ్ళ మనసు ధనం మీదే, పదం మీదే, శరీరం మీదే, లోకం మీదే ఉంటుంది. కానీ మేము రక్షింపడ్డాం అంటారు, మేము క్రైస్తవులు అంటారు, మేము విశ్వాసం అంటారు. పెళ్ళి అయినాక పిశాచులు అయిపోతారు.
పెళ్లి కాకముందు విశ్వాసులు, పెళ్ళి అయినాక పిశాసులు అవుతారు. పిశాసులు ఏం చేస్తాయి? పీక్కు తింటాయి. చెప్పరే, అన్నీ నాశా చెప్పేస్తారు. అందుకని పెళ్ళికి వెళ్ళేటప్పుడు, అయ్యా రమేష్ గారు, మా అల్లుడు గారి పెళ్లి జాగ్రత్త అయ్యా. దేవుని నామ స్తోత్ర. 40 సంవత్సరాల నుంచి నేను గమనిస్తూ ఉన్నా, బాగా ఆత్మీయులు, ప్రార్థనా పరులు, వాక్య అనుభవంలో ఉన్న వాళ్ళకి కావలసినన్ని సమృద్ధి ఉండవు, కానీ నా దేవుడు వాళ్ళ ప్రతి అవసరత తీరుస్తాడు. ప్రతి అవసరత క్రీస్తు యేసునందు ప్రతి అవసరత తీరుస్తాడు. ఉన్నాయని చెబుతారు కానీ వాళ్ళకి జేబులో చేపెట్టడానికి పేణం అప్పదు. మనం చూసి అబ్బో వీళ్ళకి బాగుంది, మూట భుజాన్ని పెట్టుకొస్తారు, ఇక పర్లేదు అనుకుంటాం. ఇక అబ్బా నీ నరం తీశారే, కాళ్ళు నీ నార తీశారే, ఉన్నాళ్ళని ఇచ్చామమ్మా, అబ్బో సుక్కలు చూపిస్తున్నారు మాకు, ఇక అనక తప్పదు. నేను రమేష్ గారు ప్రార్థన చేయక తప్పదు. అందుకని మాకు ఆ బాధ లేకుండా మా మాకుళ్ళు వగల కొట్టకుండా దేవుని పాదాల దగ్గర కనిపెట్టి మొరపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోండి. మీకు కదండి, మీ పిల్లలకి. దేవుని నామ స్తోత్ర. ఇదేదో అందరికి వెళ్ళి మళ్ళీ అయిపోయింది అంటారు మీ ఇంటికి వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. సిరికి దేవుడికి దాసులు కాలేరండి. ఇప్పుడు నేను ఎన్నో అనుభవాలు చూసి చెప్తున్నా. డేవిడ్ గారు దేవుని సన్నిధిని కనిపెట్టుకుని ఉన్నాడు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ బిడ్డ, వాళ్ళ ఆవిడ దేవుని సన్నిధిలో ఏ పనన్నా సరే ముందెత్తున ఉంటాడు. వాళ్ళ కుమార్తె పెళ్ళి ఎంత వైభవంగా జరిగిందండి. ఇక్కడ చూసిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఏంటి పెళ్లి భోజనం బాగా తినలేదా ఏంది? దేవుని నామ స్తోత్ర. ఎంత వైభవంగా జరిగిందండి. ఏమన్నా లోటు ఉందా? మాట్లాడరు. ఎందుకని? దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని కృప కొరకు ఎదురు చూశాడు. తన కుటుంబం అంతా కూడా పరిచర్యలో సహకారులుగా ఉన్నారు. దేవుడు వాళ్ళు మర్చిపోయాడా? మర్చిపోలా. అట్లాగే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట విందాం, దేవునికి లోబడదాం, దైవ చిత్తానుసారంగా నడుద్దాం, ఒక మంచి తీర్మానం చేసుకుందాం. దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆయన కృపా సమృద్ధి మనకు అనుగ్రహించును గాక. మన బిడ్డలకి, మన పిల్లలకి దేవుని కార్యాల గురించి చెప్పాలి, దేవుణ్ణి చూపించాలి. 48వ కీర్తన 11 నుండి 14 వచనాల దాకా మనం చూస్తే, నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది, నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములు నిదానించి చూడుడి, దాని నగరుల్లో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుని నామం స్తోత్ర. మన పిల్లలకి ఆయన గొప్ప కార్యాలు, ఆయన కట్టడలు, ఆయన కృప వర్ణించాలి, చూపించాలి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు తోడుగా ఉంటాడు. మన పిల్లలకి పరిచయం చేయాలి ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు, ఘన కార్యాలు, గొప్ప కార్యాలు పిల్లలకి చెప్పాలి, చూపించాలి. నేను చెప్పానే వాళ్ళ పాప పెళ్ళి ఎంత దివ్యంగా జరిగిందని జ్ఞాపం చేశానా? చూపించమే, అది గొప్ప కార్యం, అది ఘనకార్యం. అది అట్లా నా కుమారుడి పెళ్లి విషయంలో కూడా మన వాళ్ళందరూ వచ్చారు, రిసెప్షన్కి వచ్చారు. పాపం అందరూ రాలేకపోయారు కానీ రాజమండ్రి ఇక్కడికి వచ్చారు. నా పట్ల కూడా దేవుడు ఘనకార్యం జరిగించాడు. అట్లా దేవుని బిడ్డల పట్ల, దైవజనుల పట్ల, దేవుడు జరిగిస్తున్న మందిరం పట్ల, సహవాసం పట్ల జరిగిస్తున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు, ఘనకార్యాలు మన పిల్లలకు చూపించాలి. మనం గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలకు అవి చూపించాలి. దేవరాజు గారు అంటున్నావా, నాకు ఇప్పుడేం భయం లేదు, నా పిల్లలు చిన్న పిల్లలు అన్నట్టుకున్నాడు ఆయన. దేవుని నామం స్తోత్ర. చూపించాలి. మనం చెబితే కదా వాళ్ళకి తెలిసేది.
మనం చెప్తే కదా. నా పిల్లలకి చెప్పా చిన్నప్పుడు, అయ్యా నన్ను సేవలో వాడుకుంటానన్నాడు దేవుడు, ఆయన వాడుకుంటున్నాడు నన్ను. మిమ్మల్ని వైద్య సేవలో వాడుకుంటానన్నాడు. ఏం చెప్పాడండి దేవుడు? వైద్య సేవలో దేవుని ప్రేమను కనపరుస్తూ వైద్యం చేసే వృత్తిలో మిమ్మల్ని వాడుకుంటాడు అని చెప్పా. వాళ్ళు కష్టపడి చదివారు, డాక్టర్లు అయ్యారు. దేవుడి నామం స్తోత్ర, దేవుడి నామం స్తోత్ర. మరి వాళ్ళ దర్శనం ఇప్పుడు కూడా వాళ్ళకి గుర్తుంది, వాళ్ళ తీర్మానం ఇప్పుడు కూడా వాళ్ళకి గుర్తుంది, ముందు కూడా గుర్తుండును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇదిగో యెహోవాను ఎరగని ఒక తరం వచ్చిందంట. చదవవసరం లేదు కానీ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, యెహోవాను ఎరగని ఒక తరం వచ్చిందంట. మరి నువ్వు చెప్పకపోతే ఎలా తెలుసుద్ది? నువ్వు చూపిపోతే ఎలా తెలుసుద్ది? తర్వాత మన పిల్లలు కూడా ఆయనను ఎరగని వారుగా ఉంటారు. ఇదిగో యెహోషువ చూచి తన బిడ్డలతో పంచుకుని తన బిడ్డలకు చెప్పుకుని ఆ తర్వాత ఇదిగో ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఒక మంచి తీర్మానము ఇవాళ వచ్చి రేపు తీర్మానం చేసుకున్నాడా? మోషేను వెంబడించాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, సమాజంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య మహిమకార్యాలు చూశాడు, కుటుంబం చూశారు. ఏమాత్రం సంశయించకుండా ఏమండి చక్కటి తీర్మానం చేసుకున్నాడు. ఈ తీర్మానం చేసుకుంటానికి ఆయన అనుభవాన్ని పరిశీలన చేద్దాం. ఇంతగా ఆయన తీర్మానం చేసుకుంటానికి గల ఆయన విశ్వాసం, ఆయన భక్తి, ఆయన పట్టుదల, ఆయన నడక మనం ఒక్కసారి లేఖనంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రకారం మనం కూడా నడుచుకుంటే మనమందరము ఒక గొప్ప తీర్మానం చేసుకుందుము గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ సేవకునితో అనుబంధం కలిగి ఉన్నాడు. యెహోషువ సేవకుడితో అనుబంధం కలిగి ఉన్నాడు. కొంతమంది మందిరానికి వస్తారు, పాస్టర్ గారిని బలకరీరు, పాస్టమ్మ గారిని బలకరీరు. మరి ఎందుకు వస్తారో ఎందుకు వెళ్తారో తెలియదు, లేకపోతే ఏ పని మీద వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో అంతకన్నా తెలియదు. కొంతమంది ఎవరు ఒప్పిస్తారా అని వస్తారు, కొంతమంది ఎవరు కొత్త చెప్పులు వేసుకొచ్చారో వాళ్ళ పాత చెప్పులు వదిలేసి కొత్త చెప్పులు వేసుకెళ్ళడానికి వస్తారు. కొత్త చెప్పులు వేసుకొచ్చావు, ఏసు రక్తం చేయి, ఇక నీకు కనపడవు మళ్ళీ, ఎందుకంటే ఇక అడిగి బాప్తీసం ఇచ్చేసినట్టే. కొంతమంది చెప్పులు ఎత్తుకెళ్ళడానికి వస్తారు, కొంతమంది ఏ కుటుంబానికి దగ్గరికి వెళ్ళి దేవుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడని చెబితే గిట్టుబాటు అయిద్దా అని వచ్చేవాళ్ళు ఉంటారు. మీరు కాదులేండి, మీరు మంచోళ్ళే, మీరు కష్టజీవులు కాదు. కష్టజీవులు గబాలను తోలనాడరండి, కష్టజీవులు గబాలను మోసం చేయరండి, ఎందుకంటే ఆ రూపాయి విలువ వాళ్ళకి తెలుసు. కొంతమంది అట్లా ఉంటారండి, వెనకమాల కూర్చుంటారు, బిత్తర చూపులు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. యెహోషువ అట్లా లేడు, యెహోషువ అట్లా లేడు. మాయ్ నిన్ను కదిలే అమ్మాయి, దేవుడి నామం స్తోత్ర. నిర్గమకాండం 24వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. మోషే కొండ మీదకి ఎక్కెను. యెహోషువ సేవకునితో అనుబంధం కలిగి ఉన్నాడు. లక్షల మంది ఉన్నారు పాళ్యంలో. ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ లేవీలందరూ గుడారాలు వేసుకుని ఉన్నారు. దేవుడు మోషే గారిని సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడండి? సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. మోషేతో పాటు యెహోషువ కూడా వెళ్ళాడు. లేచెను, వాళ్ళిద్దరూ వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత యెహోషువ అక్కడ ఆగిపోయాడు. మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. దేవుడి నామం స్తోత్ర. ఆ సీనాయి పర్వతం అండి అప్పుడుకి ఇప్పుడుకి భలే కష్టం అండి ఎక్కటం. కొంతవరకేమో
ఇలా ఉంటుంది, కొంతవరకు ఇలా ఉంటుంది, కొంతవరకు ఇట్లా ఉంటుంది. ఎక్కటం ఏమాత్రం కాలు స్లిప్ అయిందా జ్ఞాపకార్థ కోటమే. ఏంటి మరి అంత కష్టతరమైన ప్రయాణం అది. దేవుని దయ వల్ల 3 సార్లు ఎక్కా. ఒకసారి అనుకున్నాను వెళ్ళిపోతానేమో అని అనుకున్నాను, ఎట్ట కూడా తిరిగి వచ్చా మీ మధ్యలోకి. ఏమండి చాలా కష్టతరంగా ఉంటుంది అది. ఇప్పుడు ఇజ్రాయెల్ టూర్లో అన్నిటికంటే అదొక్కటే చాలా కష్టతరమైన ప్రయాణం. తర్వాత నెబో పర్వతము, ధన్యతల కొండ, కలవరి కొండ, ఇవన్నీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ సీనాయి పర్వతం మాత్రం చాలా కష్టం. కొంతమంది నడవలేని వాళ్ళు, ఎక్కలేని వాళ్ళ కోసం ఒంటెలు ఉంటాయి, అవి కొంత దూరం వరకే ఎక్కించుకెళ్తాయి. ఇక ఆ తర్వాత అవి కూడా నడవలేవు. మరి అంత కష్టతరమైన ప్రయాణం సిద్ధపడ్డాడు, తెల్లవారుజాము లేచాడు, వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకో స్పెషల్ ఉందండి. సీనాయి పర్వతం మీద 2 దేశాలను కలుపుద్ది అది. ఈ దేశం ముందు తెల్లారిద్ది, ఇటు తెల్లారిద్ది, ఇటు చీకటిగానే ఉంటుంది. ఆ దృశ్యం చూడటానికి, సూర్యోదయం చూడటానికి రాత్రి 12ంటికి బయలుదేరతారు కింద నుంచి పైకి వెళ్ళటానికి. రాత్రి 12ంటికి బయలుదేరితే తెల్లారుజాము 4:30-5ంటికి పైకి వెళ్తారు. అప్పుడు సూర్యోదయం అయింది. ఇక ఆ సూర్యోదయం ఏందో ఆ సూర్యుడిని పట్టుకుంటే అందేటట్టుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఒక పక్క తెల్లారుద్ది, ఒక పక్క చీకటిగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యం సృష్టిలో. నేను అక్కడే చూశాను. అది చూడటానికే చాలామంది మిడ్నైట్ బ్యాటరీ లైట్లు పెట్టుకుని పైకి వెళ్తారు. సరే, దేవుని చిత్తం అయితే మీరు కూడా ఒకసారి వెళ్ళొద్దురు కాదు. దేవుడి నామం స్తోత్ర. ఆ పర్వతం మీదకి రమ్మంటే ఏమండి, అల్లుడు గారు పెళ్ళి అయిపోతే పాస్టర్ గారిని తీసుకెళ్తాను నేను. ఊరుకోండి, ముందు నాయకుడు, తర్వాత మీరు. దేవుడి నామం స్తోత్ర. బాగా గమనించండి. అక్కడికి రమ్మంటే మోషే గారు వెళ్ళాడు, యెహోషువ గారు వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. మోషే కుటుంబాన్ని, అమ్మ నేను దేవుడు రమ్మంటున్నాడు, ఎన్ని రోజులు తిరిగి వస్తాను నాకు తెలియదు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, మీరు జాగ్రత్త అన్నాడు, వెళ్ళిపోయాడు. యెహోషువ కూడా అంతే, అమ్మ గురువుగారు వెళ్తున్నాడు, నేను కూడా వెళ్తున్నాను, ఆయన ఎప్పుడు దిగొస్తే నేను ఎప్పుడు దిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ దిగు భాగం ఉన్నాడు. వచ్చేంతవరకు, మోషే గారు దిగొచ్చేంతవరకు యెహోషువ కిందకి రాలా. వీళ్ళు కింద లేట్ అయిందని ఒక దూడం చేసుకున్నారు. కింద దూడం చేసుకున్నారు, గోలగోలు చేస్తున్నారు, గందరగోళంగా ఉంది, శబ్దాలు వినపడుతున్నాయి. అయినా కిందకి ఏం జరుగుతుందో, పిల్లలు ఏమైపోయారో, కుటుంబం ఏమైపోయిందో, గుడారం ఏమైపోయిందో, మరి మానసికంగా మనకు టెన్షన్ ఉంటుంది కదండి. యెహోషువ గారు కిందకి రాలా, అక్కడే ఉన్నాడండి. ఆ తర్వాత ఏమండి చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా, పెద్దగా కేకలు వేయుచు ఉండగా యెహోషువ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. చూడండి, ఇంత ధ్వని వినపడుతున్నా ఆయన కిందకి రాలా. మోషే గారి కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత, ఆయన దిగొచ్చిన తర్వాత ఆయనతో అంటున్నాడు, అయ్యా కింద ఏదో యుద్ధధ్వనిలాగా వినపడుతుంది అన్నాడుగా. నేను పోయాడా? ఆయన వచ్చిందాకా పాస్టర్ గారు పలానా తెనాల్లో మీటింగ్ ఉంది, కాస్త రెండేళ్ళే పాస్టర్ గారు కొంచెం లేట్ అయిందనుకో, మీరు ఆగుతారు, నేను ఆగుతాను. ఆయన వస్తాడులేవా బాబు, ఆయనకి ఎన్ని విజిటింగులు, ఆయన ఇప్పుడు ఇక సరిపోయింది, మాకు కృతజ్ఞత కూటం కూడా అయిపోద్ది, ఆయన వచ్చేలో పని ఇప్పుడు దారి అటు చూసుకోము. ఏది ఒక గంటన్నర లేట్ అయితే 40 రోజులు ఆయన దిగపోతే అట్టాగే ఉన్నాడండి. దైవజనుణ్ణి
యెహోషువ సేవకునితో అనుబంధం కలిగిన వాడు. ఎలాంటి అనుబంధం? విడదీయలేనంత అనుబంధం. ఆయన కొండ మీద ఉన్నాడు, ఈయన కింద ఉన్నాడు. శాంతం కింద వీళ్ళు గోలగోల చేస్తున్నారు. తన కుటుంబం ఏమైపోయిందని అసలు ఆలోచనే లేదు. ఆ తర్వాత ఆ అల్లరి చేసే గుంపుతో యెహోషువ కుటుంబం కలవలేదు. ఆ గందరగోళం చేసే కుటుంబాలతో ఈ కుటుంబాలు కలవలేదు. దేవుని నామం స్తోత్ర, దేవుని నామం స్తోత్ర. యెహోషువ, మోషే కలిసి దిగొచ్చారు. ఇలాంటి అనుబంధం దైవజనుడితో మనకుందా? ఇలాంటి అనుబంధం ఆయన వచ్చేంతవరకు ఎదురు చూడటం, ఆయన వచ్చేంతవరకు కనిపెట్టుకుని ఉండటం, ఆయన అప్పగించింది సంపూర్తి చేసి ఆయన గణపరచటం, దేవుణ్ణి గణపరచటం, దైవజనుడిని సంతోషపెట్టడం, ఈ అనుబంధం మనకున్నదా? యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనాన్ని చదవగా విందాం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించును. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటియు అతడు చేయక విడవలేదు. చూడండి, యెహోషువ మోషేతో అనుబంధం కలిగి ఉన్నాడు. మోషేకి లోబడినవాడు, మోషేకి దాసుడికి లోబడినవాడు. దేవుడు మోషే గారికి ఏం చెబితే మోషే యెహోషువగా చెప్పేవాడంట. మోషే చెప్పినవన్నీ చేశాడంటండి. చప్పట్లు కొట్టను ఒకసారి. దేవుడు మోషే గారికి చెబితే, మోషే యెహోషువ చెబితే ఆయన చెప్పినవన్నీ చేసేసాడంట. ఏది ఒక్కడ కూడా. చూడండి, కుటుంబంలో దైవజనుణ్ణి తేలిక చేయకూడదండి. దైవజనుణ్ణి తేలిక చేయకూడదు. పిల్లలకు, కుటుంబ సభ్యులకు దైవజనుల్ని గౌరవించటం నేర్పించాలి. పిల్లలకు, కుటుంబ సభ్యులందరికీ కూడా దైవజనుల్ని గౌరవించటం అది మనకెంతో ఆశీర్వాదకరం. దైవజనుడితో సమాధానం లేకుండా మన భక్తిని దేవుడు ఒప్పుకోడు. ఇప్పుడు దేవుడికి భయపడుతున్నావు, దేవుడు నియమించిన దైవజనుడికి నువ్వు లోబడకపోతే ఆ భక్తిని దేవుడు ఒప్పుకోడు. పిల్లలకి, కుటుంబ సభ్యులకి దైవజనుడిని గౌరవించటం, దేవునికి లోబడటం నేర్పించాలి. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. చాలామంది దేవుని భక్తులు అని చెబుతారు, దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడికి లోబడరు, దైవజనుడితో అనుబంధం కలిగి ఉండరు. ఇది చాలా దురదృష్టకరం. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ దినాల్లోనన్నా మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా ప్రార్థనాపూర్వకంగా పరిశీలన చేసుకుని, ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడితో అనుబంధం కలిగి ఉండాలి, దైవజనుడికి లోబడి ఉండాలి, అది నాకు ఆశీర్వాదం తెచ్చే క్రమము అని ఒక చక్కటి నిబంధన చేసుకుందుము గాక. దేవుని నామం స్తోత్ర, దేవుని నామం స్తోత్ర. మొన్న మా చర్చికి చిన్న పిల్లలు వచ్చారండి. ఇక్కడ నుంచి పాంప్లెట్లు తీసుకొచ్చారు. బొడ్డ పిల్లలు వాళ్ళు ఉన్నారేనా? వీడు బొడ్డాడు ఒకడు, ఇంకొకళ్ళు ఎవరురా వెనక ఉన్నాడా? వీడు. నుంచోండి ఒకసారి, మీద నుంచోండి. వీళ్ళిద్దరికి చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుడి బిడ్డలను ఆశీర్వదించును గాక, దేవుడి బిడ్డలను వాడుకొనును గాక, ఈ బిడ్డలు వర్ధిల్లుదురు గాక. చూడండి ఎంత చిన్న పిల్లలు. దైవజనుడు ఒక పని చెప్తే బాధ్యతగా వచ్చారండి. కొంచెం మన ఆరాధన అయిపోయినాక వచ్చారు, కొద్దిగా లేట్ అయింది, అయినా సరే ఉన్న వాళ్ళందరికీ టక్ ఇచ్చేశారు. ఏమండి వాళ్ళు వెళ్ళిపోయారండి, మమ్మల్ని ఏం చేయమంటామని సంకల పెట్టి రాలా పాంప్లెట్లు. ఏమండి వీళ్ళు దైవజనుడికి లోబడేవాళ్ళు, వీళ్ళు దైవజనుడికి లోబడేవాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వెరీ గుడ్, అట్లాగే కొనసాగండి. కొంచెం పెద్దళ్ళైనా కొమ్ములు రాకూడదు రే. దేవుడి నామం స్తోత్ర,
ఒక తల్లిగారండి కొంచెం పెద్దమైంది, 3 బిడ్డలు. అవసరం దశలో భార్య భర్తలే ఉంటున్నారు. ఆ పిల్లలు ఎప్పుడో వాళ్ళకు కుదిరినప్పుడు వచ్చి పలకరించి వెళుతున్నారు. 40 సంవత్సరాల నుంచి తెలుసు నాకు ఆ కుటుంబం. ఆ పిల్లల్ని ఎంత అపూర్వం పెంచిందో నాకు తెలుసు. ఆ 3, ఒక కూతురు 2 కొడుకులు ఎంత అపూర్వంగా పెంచిందో నాకు తెలుసు. సరే ఊరిని ప్రార్థన చేసి వద్దామని వెళ్ళా. నేను ఉండక అమ్మ పిల్లలు వచ్చారా అన్న. నాకెందుకు మూసుకుని ప్రార్థన చేసి రాకూడదు? నాకేమో ఉండదు చెప్పడం అలవాటు. ఆమె అంది పిల్లలు వచ్చారా అంటే ఆమె అంది కన్నతల్లి. అడ్డంగా ఉన్నప్పుడు బిడ్డలు కానీ గడ్డాల మీసాలు వచ్చినప్పుడు బిడ్డలు ఎందుకు అవుతారు పాస్టర్ గారు అంది. నాకు ఈ క్యాసిని కూడా ఊడిపోతాయేమో అనిపించింది. నాకు అర్థం కాల. అమ్మ అమూల్య విన్నావమ్మా? అవందే అడ్డంగా ఉన్నప్పుడు బిడ్డలు కానీ గడ్డలు వచ్చినాక బిడ్డలు ఎట్టవుతారు పాస్టర్ గారు అంది. మళ్ళీ కాసేపు బుర్రగొక్కుని అమ్మ నాకేం అర్థం కాలేదమ్మా, ఒకసారి మళ్ళీ చెబుతావా? అడ్డంగా ఉంటామంటే తల్లి ఒడిలో ఉన్నప్పుడే బిడ్డలంట, గడ్డాల మీసాలు వచ్చినప్పుడు బిడ్డలు కాదంటండి. ఊరు నాయను, బిబ్లికల్ కాలేజీలో కూడా ఈ మాట చెప్పలేదు మాకు. ఏమండి, అలా మనం ఉండకూడదండి. అలా మనము తల్లిదండ్రుల దగ్గర ఉండకూడదు, ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర కూడా అలా. మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మాకు గడ్డాలు వచ్చినాయి మీసాలు వచ్చినాయని ఏంటి పాస్టర్ గారు నేను చెప్పింది తింటాం ఏమో అన్నట్టు ఉండకూడదు. అరే పొట్టాళ్ళరా మీరు జాగ్రత్త రై. దేవుని నామ స్తోత్ర. మంచిగా తల్లిదండ్రులకు లోబడేవారిగా, తల్లిదండ్రులు ప్రేమించేవారిగా మనం ఉండాలి. తండ్రి మనసు ఎట్లా ఉంటుందంటే, తండ్రి మనసు పొలంలో, సంఘంలో, సమాజంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అన్నిట్లో నేను గెలవాలి, నా కొడుకు దగ్గర నేను ఓడిపోవాలి అనుకుంటాడు. నాకంటే నా కొడుకు గొప్పడవ్వాలి. తండ్రి మనసు అన్నిట్లో గెలవాలనుకుంటాడు, అన్నిట్లో ప్రయాసపడతాడు. కానీ నా బిడ్డల దగ్గర నేను ఓడిపోవాలి అంటే నాకంటే నా బిడ్డ గొప్పవాడు అని చెప్పుకోవాలని కోరుకుంటాడు తండ్రి. ఇక తల్లి ప్రేమ ఆలోచిస్తే ఇక సర్వస్వం అండి. ఒక తల్లి అంట వాళ్ళ పిల్లడు చదువుకోవటానికి ఆ రోజుల్లో 60-70 సంవత్సరాల క్రితం ఫీజు 3 రూపాయలు అంట. ఎంత? 3 రూపాయలు ఫీజు అంట. డబ్బులు కట్టడానికి 3 రూపాయలు లేవు అంట. లేకపోతే చాలా ఒక 15-16 మైళ్ళ దూరంలో మేనమామ ఉన్నాడంట. అక్కడికి నడిచి వెళ్ళాడంట. మాయ 3 రూపాయలు ఫీజు కట్టాలంటే నా దగ్గర అడిగిరా లేవు అన్నాడంట. మళ్ళీ అంత దూరం నడుచుకొచ్చి అమ్మ ఇక నేను బడికి వెళ్ళలేవే, ఫీజు కట్టడానికి డబ్బులు లేవు అంటే, ఒరే నువ్వు చదువుకుందు కానీ రా అందని. ఎట్టమ్మా డబ్బులు లేవుగా అన్నాడంట. లేవుగా అంటే ఆ తల్లికంట ఒక్క పొట్టు చీర ఉందంట. ఆ రోజుల్లో ఒక్క పొట్టు చీర ఉందంట. ఆ పొట్టు చీర తాకట్టు పెట్టి 3 రూపాయలు తీసుకొచ్చి ఆ పిల్లాడి ఫీజు కట్టిందంట. ఆయన మన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం గారు. చాలా పెద్ద ఆయన. నేను పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. తల్లి ప్రేమకి అది తనకున్నది సర్వస్వం బిడ్డల కోసం త్యాగం చేసే తల్లి. తండ్రి తనకంటే గొప్పవాళ్ళు అవ్వాలి బిడ్డలు అనుకుని కోరుకునే వ్యక్తి తండ్రి. వాళ్ళిద్దరికీ లోబడటం మనకు ఆశీర్వాదం, వాళ్ళిద్దరికి విధేయులై ఉండడం మనకు దీవెనకరం. అట్లాగే నిన్ను ఆత్మీయంగా పెంచుతున్న మీ ఆత్మీయ తండ్రి, మీ ఆత్మీయ తల్లి మోకాళ్ళు పగలగొట్టుకుని, కడుపు కట్టుకుని, ఉపవాసాలుండి, నిద్ర మానుకొని
సంఘం అభివృద్ధి చెందాలి, ఆత్మీయ బిడ్డలు అభివృద్ధి చెందాలి, వారు చల్లగా ఉండాలి, వారి బిడ్డలు చల్లగా ఉండాలి, వారి కుటుంబాలు వర్ధిల్లాలి. గుర్తొచ్చినప్పుడల్లా మీ చుట్టాలు, మీ స్నేహితులు, మీ రూపరు వారు అడుగుతారో అడగరో కానీ అమ్మ బాగుండారా, అయ్యా బాగుండారా, నీకేది కావాలో చెప్పు నేను ప్రార్థన చేస్తానని నిత్యం పలకరించే గొప్ప తండ్రి ఆత్మీయ తండ్రి, గొప్ప తల్లి ఆత్మీయ తల్లి. వాళ్ళతో మనం అనుబంధం కలిగి ఉండాలి, వాళ్ళకు లోబడి ఉండాలి. దేవుని నామమున స్తోత్రం. అట్టి అనుభవం మనకు గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనుడితో యెహోషువ అనుబంధం కలిగి ఉన్నాడు, లోబడి ఉన్నాడు. ఏం చేశాడు? లోబడి ఉన్నాడు. ఆ తర్వాత రెండో అనుభవం మీకు చెప్తే, దైవజనుడితో అనుబంధం కలిగి ఉన్నాడు, దేవుని ప్రజలతో కూడా అనుబంధం కలిగి ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునుగాక. దేవుని నామమున స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నాడు. మోషేకి దేవుడు ఎలా తోడై ఉన్నాడో మేము మోషేకి ఎలా లోబడి ఉన్నాం, నీకు కూడా. అయ్యో చదువున్నాను ఒకసారి మళ్ళీ. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. చూసారా, దేవుని ప్రజలతో అనుబంధం ఉండాలి. ఇప్పుడు మోషే నాయకుడిగా ఉన్నప్పుడు యెహోషువ ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నాడు, నాయకుడితో అనుబంధం కలిగి ఉన్నాడు. కొంతమంది దైవజనుడు పక్కన బ్యాగ్ పట్టుకుని తిరుగుదేవాళ్ళు ఉంటారు, దైవజనుడి దగ్గర కాస్త పరిచారకులు ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళు విశ్వాసం లెక్క చేయరు, విశ్వాసంతో మాట్లాడరు, వాళ్ళని కసురుకుంటూ ఉంటారు. ఆ భర్తమైన గుడ్డాడు కనుక దావీదు కుమారుడు నన్ను కరుణించంటే పక్కన అరమక నోరుమై, మేము కిలోమీటర్లు వస్తుంటే మాకే ఇంటర్వ్యూ లేదు, గుడ్డు మున్నవాడు నువ్వేంటిరా అబ్బా, మా చెవుల్లోంచి బ్లడ్ వచ్చేటప్పుడు నీ కేకలకి. ఆయన ఎట్ట అరిశారు. మన సంఘంలో కూడా పాస్టర్ గారికి దగ్గరగా ఉన్నాళ్ళు, అబ్బో వీళ్ళ సెగలు కాదు, ఏంటి వీళ్ళ అడావుడి కాదు, దండం పెట్టి చూస్తున్నట్టు ఉండమాకండి. యెహోషువ ఎట్టున్నాడు? నాయకుడితో ఎట్టున్నాడు? ప్రజలతో కూడా అట్టున్నాడు. పాస్టమ్మ గారు కాస్త హౌస్ విజిటింగ్లకి వెళ్తా ఒకరినో ఇద్దరినో కాస్త సహోదరుల్ని ఎండపెట్టుకు వెళ్ళిందనుకోండి, ఈ సహోదరి వాళ్ళతో బలకరేక, మాకేంటి అసలు హోమ్ మినిస్టర్ గారితో మాకు కనెక్షన్ ఉన్నాయి అన్నట్టుగా. మాకు అసలు ఏందనుకున్నా అమ్మగారు మాట్లాడమాకండి, వాళ్ళ దెబ్బ తట్టుకోలేము అసలు. దయచేసి సహోదరులారా అట్లా ఉండొద్దు. దేవుని ప్రజలతో అనుబంధం కలిగి ఉండాలి. ఎవరితో? దేవుని ప్రజలతో అనుబంధం కలిగి ఉండాలి. దేవుని ప్రజలను గౌరవించాలి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటినూ అతన్ని గౌరవపరిచిరి. చూసారా, ఎప్పుడైతే దేవుని ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నారో, మోషేని ఎలా గౌరవించారో యెహోషువని కూడా అలాగే గౌరవించారు. ఇదిగో నీకు సమయం వస్తుంది, నిన్ను వాడుకుంటాడు దేవుడు, నిన్ను సాక్షిగా నిలబెడతాడు, నిన్ను బహుగా ఆశీర్వదించి నా బిడ్డ అని పరిచయం చేస్తాడు. దేవుని నామమున స్తోత్రం. ప్రజలు నిన్ను గౌరవిస్తారు. సమయం ఉంది, అప్పుడు దాకా నువ్వు వాళ్ళని వీళ్ళని అనుకరించొద్దు, వాళ్ళు చేసినట్టుగా నువ్వు చేసినట్టుగా నువ్వు చేద్దాం అనుకోవద్దు. చక్కగా దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడో దేవునికి భయపడుతూ, దైవజనుడికి లోబడుతూ, దేవుని ప్రజలతో మమేకమై నువ్వు జీవించాలి. ఒకసారంట ఒక అసిస్టెంట్ పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఏదో పని ఉండి బయటికి వెళ్ళాడు. అసిస్టెంట్ పాస్టర్ గారికి అవకాశం వచ్చిందంట ఆ రోజు మెసేజ్ చెప్పమని.
మెసేజ్ చెప్పని అవకాశం వస్తే, సరే దేవుడు ఏ తలంపు పెట్టాడో అది చెప్పొచ్చుగా, లేదు దేవుడు తనకేం నేర్పించాడో అది చెప్పొచ్చుగా, లేదా దైవజనుడితో నడుస్తున్నప్పుడు అతను ఏం నేర్చుకున్నాడో అది చెప్పొచ్చుగా. అటు కాదు, ఈయన ప్రసంగం చేస్తా వచనంకి ఎట్టా అంటున్నాడు, వచనంకి ఎట్టా అంటున్నాడు. ఆయన అనుకున్నాడంట ఎట్టంటాం పరిశుద్ధాత్మ నడిపింపు అనుకున్నాడంట. ఏమండే ఎట్ట అనుకుంటూ అది పరిశుద్ధాత్మ క్రియ అనుకున్నాడంట. ఒక పెద్ద ఆయన గమనిస్తూ ఉన్నాడు. ప్రసంగం అయిపోయింది. అయ్యా, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, మెసేజ్ చెప్పావు, బాగుందయ్యా మెసేజ్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎట్టన్నావేంటి పద్దాక, ఎట్టంటావేనా? మన పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు ఎట్ట అంటాడు కదండి. అంటే మన పాస్టర్ గారు కూడా ఎట్ట అంటాడు కదా, నేను కూడా ఎట్ట అలవాటు చేసుకున్నాను అన్నాడు. పాస్టర్ గారు అట్టెందుకు అంటాడు నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదండి, మెసేజ్ చెప్పేటప్పుడు ఇట్ట అంటాడు, అందుకని నేను కూడా ఇట్ట అన్నాను. ఊరి నీ దుంపదాగా, మన పాస్టర్ గారు సేవకు రాకముందు ఆర్టీసీ కండక్టర్ రా, టిక్కెట్లు కొట్టేటప్పుడు బ్యాగ్ జారిపోతుంటే ఇట్ట అనేవాడురా, అది పరిశుద్ధాత్మ కాదురా. ఊరి నీ దుంపదాగా, ఆయన కండక్టర్ రా, టిక్కెట్లు కొడతా బ్యాగ్ ఇట్టు ఉండేది ఏలాడతా, బస్సు సడన్ బ్రేక్ అయితే జారిపోతూ ఉండేది, ఇట్లా అనుకుంటా ఉండేవాడు, జారకుండా బ్యాగ్ జారిపోతే ఎందుకు డబ్బులన్నీ పోతాయిగా, అది ఇట్లా అనుకునేవాడు రా మన పాస్టర్ గారు. నీ దొంపదేగా, దేవుడు నీకేం చెప్పాడు అది చెప్పరా, దేవుడు నీకేం నేర్పించాడు అది నేర్పిస్తారా బాబు అని ఒక పెద్ద ఆయన. ఓహో అట్టగా ఎట్టంటి కాదా, వాళ్ళని అనుకరించి ఎట్టనమాకండి మీరు కూడా. దేవుడి నామ స్తోత్ర. దైవజనుడు మీకు ఏది నేర్పిస్తే అది నేర్చుకోండి. దేవుడు మీకే తలంపిస్తే దేవునికి మహిమకరంగా, సంఘానికి మహిమకరంగా వాడబడుదురుగాక. దేవుడి నామ స్తోత్ర, దేవుడి నామ స్తోత్ర. ఇప్పుడు మోషేని ప్రజలు గౌరవించినట్టుగా యెహోషువని కూడా గౌరవించారు. మోషే గారి వద్ద యెహోషువ ప్రవర్తన ప్రజలు గమనించారు. ఏమండి, మోషే గారు ఈయన పిలిచినప్పుడు ఆయన దగ్గర ఈయన ఎలా ప్రవర్తించాడో అదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎంత విధేయుడయ్యాడో, ఎంత అనుబంధం కలిగి ఉన్నాడో, ఎంత భక్తి కలిగి ఉన్నాడో, ఆయన మాటకి ఎంత విలువిచ్చాడో అవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నిన్ను నన్ను కూడా గమనిస్తూనే ఉంటారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. మోషే గారిని గౌరవించినట్టుగా మరి కుటుంబం దైవజనుని గౌరవించడం నేర్పించాలి. దేవుడి నామ స్తోత్ర, దేవుడి నామ స్తోత్ర. ఈ యెహోషువ గారు చక్కగా దైవజనుని గౌరవించాడండి. యెహోషువ మోషే గారి కొడుకు కాదు, అన్న కొడుకు కాదు, సమీప బంధువు అంతకన్నా కాదు. దేవునికి లోబడ్డాడు, మోషే గారికి విధేయుడయ్యాడు, చక్కటి పరిచారకుడుగా ఉన్నాడు. ఒకరోజు వచ్చిందండి, మోషే గారితో దేవుడు మాట్లాడాడు. మోషే, అయ్యా నీ తర్వాత యెహోషువను ఆశీర్వదించు అన్నాడు. ఏమన్నాడండి? ఇప్పుడు మోషే గారు, అయ్యా నా కొడుకులు ఉన్నారుగా, అన్న కొడుకులు ఉన్నారుగా, నా కజిన్ బ్రదర్స్ ఉన్నారుగా, మాట్లాడలేక దేవుడు ఏం చెబితే అది చేసేసాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడండి. మోషే చేతులు యెహోషువ శిరస్సు మీద పెట్టంగానే యెహోషువ అంట జ్ఞానపూర్ణుడయ్యాడంట. దయగల వారిపై దయ జోపించును కఠినుల ఎడల, దయగల వారిపై దయ జోపించును కఠినుల ఎడల, వికటము జోపును గర్విష్ఠుల యొక్క గర్వము నడచును, గర్విష్ఠుల
సార్వము నెరిగిన సార్వధికారి, సార్వము నెరిగిన సార్వధికారి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. దేవుని నామం స్తోత్ర. మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్న యెహోషువని దేవుడు చూచాడు. దైవ సేవకుడితో అనుబంధం కలిగిన యెహోషువని దేవుడు చూచాడు. లోబడి ఉన్న యెహోషువను దేవుడు చూచాడు. నిన్ను నన్ను కూడా దేవుడు చూస్తాడు. కష్టాల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, అవమానాల్లో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నావా, చీకట్లో ఉన్నావా, తెల్లవారే సమయం ఒకటి ఉంది. నీ చీకటి వైదొలిగిపోయే సమయం ఒకటి ఉంది. నిన్ను జ్ఞాపకం చేసుకునే సమయం ఒకటి ఉంది. నా దేవుడు లేవనెత్తే సమయం ఒకటి ఉంది. దేవుడు నిన్ను వాడుకునే సమయం ఒకటి ఉన్నది. నమ్ము. యెహోషువ ఊహించుంటాడా? ఏమంటే యెహోషువ ఊహించుంటాడా గురువుగారి తర్వాత నేను నాయకుడు అవుతానని? ఊహించుంటాడా? బాగా గమనించండి. దేవుడు చెప్పగానే మనస్ఫూర్తిగా ఆస్వాదించాడు. ఆ దైవజనుడు చెయ్యి ఎప్పుడైతే ఆయన శిరస్సు మీద పెట్టాడో జ్ఞానపూర్ణుడైపోయాడు. దేవుని చేతిలో ఎంత పవర్ దేవుడు పెట్టాడో చూడండి. దైవజనుడి చేతిలో, దైవజనుడి హస్తంలో దేవుడు ఎంత కృప ఉంచాడో చూడండి. మోషే హస్తాలు యెహోషువ మీద పెట్టంగానే, ప్రియులారా ప్రేమతో చెప్తున్నాను, మీ దైవజనుడు, మీ దైవజనురాలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే జ్ఞానపూర్ణులవుతారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలంటే మనం లోబడి ఉండాలి, దేవునికి భయపడాలి, దైవజనుడికి లోబడి, దైవజనుడి కంట కన్నీరు పెట్టించకూడదు, దైవజనుడి కడుపులో వేదన మనం కలగజేయకూడదు, దైవజనుడిని కించపరచకూడదు, దైవజనుడిని తేలిక చేసి మాట్లాడకూడదు. మనం తేలిక చేసి మాట్లాడినా, కించపరిచినా, ఇబ్బంది పెట్టినా, అభ్యంతర పెట్టినా నోరు తెరవడు దైవజనుడు. నోరు తెరవడు. అయితే దైవజనుడు నోరు తెరవట్లేదని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే ఏర్పాటు చేసిన దేవుడు చెయ్యెత్తుతాడు. ఆయన ఊరుకోడు. ఆయన ఊరుకోడు. మా ప్రారంభ మందిరం ఈస్ట్ కెనాల్ రోడ్, గంగానంపేట, తెనాల్లో. ఆ కాలువకట్ట పక్కనే ఉంటుంది. ఎంతమంది చూశారు? చెయ్యి ఎత్తండి. మార్కెట్కి వెళ్తుంటే ఆ వంతెన పక్కనే ఉంటుంది. ఎంతమంది చూశారమ్మా? అటు వెళ్ళినప్పుడు గజే ప్రార్థన చేసుకోండి. ఓరకు బొట్ట ఊపుకెళ్ళి బొట్ట ఊపుకుంటారా మాకండి. ఏసయ్యా నీకు స్తోత్రాలైన నందెల నుంచి తెనాలు తెచ్చావయ్యా, తెనాల నుంచి నందెలకు తీసుకెళ్ళాయని ప్రార్థన చేసుకురండి. దేవుడి నామం స్తోత్ర. అక్కడ నేను వాక్యం చెబుతుంటే ఒక వ్యక్తి భార్యాభర్తలకి ఏదో గొడవ వచ్చింది. గొడవ వస్తే ఆ అమ్మాయి ఏమో చచ్చికొచ్చు, ఈ అబ్బాయి ఏమో గొడవ వచ్చి తాగొచ్చి భయంకరంగా మాట్లాడుతున్నాడు. నేనే వాక్యం చెప్తున్నా. వాళ్ళిద్దరికి సమస్య, నాకేం సంబంధం? పెద్దగా పోటాడుతున్నాడు, పెద్దగా మాట్లాడుతున్నాడు. నా మైక్ సౌండ్ కంటే ఆ అబ్బాయి సౌండ్ ఎక్కువగా ఉంది. ఏం చేసేది? ఏసు రక్తం చేయి, నీ చేత ఏం చెయ్యి అంట. నీకేం చేస్తాం? నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, నేను ప్రసంగం చేస్తూనే ఉన్నా. ఏమండి, ఒక వారం అయిపోయింది, మళ్ళీ రెండో వారం వచ్చాడు. సరే రెండో వారం కూడా ప్రభువా ఆయన బాధ తీర్చయ్యా, నేను ఏం చేసేదయ్యా?
ఆయనకి ఏం బాధ ఉందో నాకేం తెలుసు. ఆయన ఎవరిని తిడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు నాకు తెలియదయ్యా, వందనాలయ్యా అని 2వ వారం కూడా క్షమించాను. 3వ వారం వచ్చాడండి మళ్ళీ. ఏమండే 3వ వారం 2 వారాలు నాకు బాధ కలగలా. సరే ఆడి బాధలో ఉండాలి, మనం ఏం చేస్తాంలే, దేవుడే ఆ సమస్యను పరిష్కరించాలి. 2 వారాలు నాకు బాధ కలగల. 3వ వారం ఎందుకు బాధ కలిగిందంటే, చాలా చాలా దూరం నుంచి వచ్చి దేవుని బిడ్డలు ఆయన మాటలు వింటంటే విననీయకుండా అభ్యంతర కారణంగా ఉన్నాడు. నన్ను తిట్టినా బాధపడేవాడిని కాదు, ఒక దెబ్బేసినా బాధపడేవాడిని కాదు. దేవుని మాటలు విననీయకుండా అభ్యంతర కారణంగా ఉన్నాడు. ఆ రోజు నాకు బాధ కలిగిందండి. ప్రభువా, నీ మాటలు చెప్తుంటే ఇబ్బందిగా ఉందయ్యా. నేను నోరు తెరిచి 3వ వారం అడిగా. తెల్లారి ఇంటి దగ్గర నుంచి మందిరానికి వెళ్తున్నా. వీళ్ళ ఇంటి ముందు టెంట్ వేసి ఉంది, ఆడి మెడలో దండేసి ఉంది. వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసి ఉంది, ఆడి మెడలో దండేసి ఉంది. ఏందిరా అని అడిగా. రాత్రి పేకండి పోయి చచ్చిపోయాడండి. ఏమండి బాగా గమనించండి. పిలిచిన దేవుడు పరిచర్య జరిగించుకుంటాడు. దైవజనుడు మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదించాలి. సంఘంలో ఆ విధంగా మనం మెలగాలి. ఇంకా ప్రేమతో చెబుతున్నా, దగ్గరగా చెబుతున్నా, పసిబిడ్డలు దేవదూతలు, వాళ్ళకి తెలియదు. వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు డిస్టర్బెన్స్గా ఉంటే మళ్ళీ వచ్చే ఆదివారం దాకా వాళ్ళకి బాగోదు, ఆరోగ్యం ఉండదు. వాళ్ళకి చాలా మనం సేవలు చేయాలి. ఆదివారం దేవుని వాక్యానికి అభ్యంతరం లేకుండా మీ పిల్లల్ని ఆపగలిగారంటే వాళ్ళు జింకల్లాగా పెరుగుతారు. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటుంది. వచ్చేటప్పుడు 2 పొట్లాలు తీసుకురండి, లేకపోతే ఒక బాక్సులో పెట్టిరండి. ఆడు నోరు తెరవగానే పెడతా ఉండండి ఏదో ఒకటి. ఆడెక్కడ నోరు తెరవకుండా ఉంటాడు, వారం రోజులు ఆరోగ్యవంతంగా ఉంటాడు. దేవుడి నామ స్తోత్ర. ఈ మర్మం మర్చిపోవద్దని ప్రేమతో మనవి. వచ్చేటప్పుడు పిల్లాడితో పాటు ఒక బాక్సు, ఒక పొట్టము తెచ్చుకొందురుగాక. పాస్టర్ గారు అయ్యి కూడా మీరే ఇచ్చుకోండి అంటే స్తోత్రం. ఇక ఇప్పటికే నాకు రమేష్ గారికి కొంచెం ఇక ఆ పొట్టాలు కూడా మేము ఎడతాం. దేవుడి నామ స్తోత్ర, దేవుడి నామ స్తోత్ర. దేవుని బిడ్డలారా, యెహోషువ దైవజనుడితో అనుబంధం కలిగి ఉన్నాడు. యెహోషువ దేవుని ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నాడు. యెహోషువ లోబడ్డాడు. యెహోషువ ఏం చేశాడండి? మనం కూడా ఏం చేయాలి? లోబడాలి. లోబడటం మొదటి విజయం. లోబడటం మొదటి విజయం. ఆ విజయ పరంపర కొనసాగును గాక. ఆశీర్వాద జల్లు మన మీద కొమ్మరింపబడును గాక. అంతకంతకు మనం లేవనెత్తబడుదుము గాక. తర్వాత యెహోషువ యొక్క ప్రార్థనా జీవితం. యెహోషువ యొక్క ప్రార్థనా జీవితం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుండి 14 వచ్చిన దాకా చదవగా విందాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట, యుగంధరు ఇది రావట్లేదు చూడు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా నీవు అయ్యానులో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. వ్రాయబడి ఉన్నది కదా. ప్రార్థన అనుభవం చూస్తే, యెహోషువ ప్రార్థన అనుభవం చూస్తే, ఈరోజు మనమందరం కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం. ఉపవాస దినాలు ప్రకటించారు, ప్రతిష్ఠించుకున్నారు. ఈ వ్రత దినాల్లో మనం ఉన్నాం. ఆ యెహోషువ ప్రార్థన పవర్ చూస్తే, ఆ ప్రార్థన అనుభవం చూస్తే, మోషే గారు యెహోషువకు ఒక బాధ్యత అప్పగిచ్చాడు. అయ్యా,
మన జనులను నువ్వు తీసుకెళ్ళి అమాలేకీయులతో నువ్వు యుద్ధం చేస్తూ ఉండు, నేను పైన ప్రార్థన చేస్తానని చెప్పాడు. ఎవరో మోషే గారు. ఏమంటే యుద్ధంకి వెళ్ళిన వాళ్ళకి కళ్ళు పోతాయో తెలీదు, చేతులు దిగుతాయో తెలీదు, కాళ్ళు ఇరుగుతాయో తెలీదు, అసలు తల మొండే వేరైపోద్దో తెలీదు. అయ్యా మోషే గారు నీ కొందనాలు మీ అన్న కొడుకులు ఉన్నారుగా, మీ కొడుకులు ఉన్నారుగా, వాళ్ళకి చెప్పకుండా కత్తి తీసుకుని నాతో యుద్ధం చేయమంటావేంటి అన్నాడా? కత్తి తీసుకుని యుద్ధానికి వెళ్ళాడంటే వెళ్ళిపోయాడు, మారు మాట్లాడకుండా వెళ్ళిపోయి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో చీకటి పడకముందే యుద్ధం చేయాలి, చీకటి పడితే యుద్ధం ఆపేయాలి. అది ధర్మం, అది యుద్ధ ధర్మం, అది రాజనీతి. అది ఇప్పుడు ఈరోజు వీళ్ళు తప్పుకున్నారా ఇక దొరకరు. పొద్దుపోకూడదు, చీకటి పడకూడదు. ఇతను ఎంత ప్రార్థనాపరుడో మీరు చూడండి. అయ్యా దైవజనుడు నాకు పని అప్పచెప్పాడు, ఆ పని పూర్తి అవ్వాలంటే చీకటి పడకూడదు, సూర్యుడు దిగకూడదు, చంద్రుడు ఎక్కకూడదు. ఏం చేయకూడదు? సూర్యుడు దిగకూడదు, చంద్రుడు ఎక్కకూడదు. సమస్య లేదు, ఆగిపోన్నాడు అంతే. మనలో మన మాట. నీకు మీ ఆయన ఏదో అన్నాడు, వచ్చి దెబ్బరొట్టి మొహం ఇటు రావే, ఏదో నీకు బాధ కలిగే మాట ఒకటి అన్నాడు, నీ కళ్ళమ్మటొచ్చే నీళ్లను నువ్వు ఆపగలవా? మీ దండం పెడతా, నోరు తెరవండి. మీరు నోరు తెరితేనే ముందుకు పోతా. ఏం ఆపలేవు? నీ కంట్లో నుంచి వచ్చే నీళ్లుని ఆపగలవా? అవతల మీ అమ్మో మీ అత్తయ్యో ఆడట్టగా అంటాడు, వాళ్ళ అంతర్ముఖవాడు, నీకెందుకు అమ్మాయి, నేను ఉండాగా, నీకెందుకు, నువ్వు బాధపడమాక, వీళ్ళు అంటానే ఉంటారు. అయినా కానీ మన కంట్లో నుంచి వచ్చే నీళ్లు మనం ఆపగలమా? అదేందో కానీ ఆడాళ్ళకు కుళాయి తిప్పినట్టే వస్తాయి, ఆడ నుంచి వస్తాయో ఆ ట్యాంకులు నీళ్లు ఏడ దోసుకుంటారో మరి మొత్తానికి. ఏమండి, నీ కంట్లో నుంచి వచ్చే నీళ్లు నువ్వు ఆపుకోలేవు, నీ పవర్ అది. కానీ యెహోషువ పవర్ ఏంటి? ఆగు అంటే ఆగిపోయాడండి. ఆగు అంటే మనల్ని కూడా అలా మార్చగలడు మన దేవుడు. అంత ప్రార్థనా పరులుగా మనల్ని మార్చగలడు దేవుడు. చెప్పాడండి 2వ కీర్తన 8వ వచనంలో, నన్ను అడుగుమో జనములో నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తా. నన్ను అడుగు. దేవుడు ఏమంటున్నాడు? నన్ను అడుగు నీకు ఇస్తా. ఇప్పుడు మన వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఏం కావాలన్నా దేవుణ్ణి అడగట్లా, గూగుల్ తల్లిని అడుగుతున్నారు. గూగుల్ని, గూగుల్లో ఈ బజార్ ఇడిపోద్ది, ఇక్కడికి ఎక్కడికి దూరం ఎంత, అదేంది ఇదేంది, దేవుణ్ణి అడగట్లా, గూగుల్ని అడుగుతున్నారు. ఒకడంట ఈ గూగుల్ మ్యాప్ పెట్టుకుని కారు సరాసరి నదిలో పోయాడంట. ఆ రోడ్డు నదిలోకి వెళ్ళిపోయిందంటండి. దేవుణ్ణి అడిగితే రోడ్డు మీద ఉంటాం, గూగుల్ తల్లిని అడిగితే నదిలోకి వెళ్ళిపోతాం. ఆధారపడద్దు దీని మీద, దేవుని మీద ఆధారపడాలి. దేవుని నామం స్తోత్ర. ప్రార్థన అంటే సామాన్యమైంది కదండి. ప్రార్థన అంటే నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. ప్రార్థన అంటే నువ్వు దేవుడితో మాట్లాడుకుంటున్నావు, నువ్వు వాక్యం వింటున్నావు అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేది నువ్వు వినాలి, నువ్వు మాట్లాడేది ఆయన వినాలి. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నప్పుడు చెవులు మూసుకునివాడు ప్రార్థన చేస్తుంటే అతని ప్రార్థన హేయము అని రాయపడం. అంటే వాక్యం చెప్పేటప్పుడు నువ్వు వినకుండా చెవులు మూసుకుంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెవులు మూసుకుంటాడు. ఇంకో ఉపయోగం ఏముంది? ఇంకేమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. మంచిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా ఎంతోమంది ఘనకార్యాలు సాధించారు. దానియేలు గారు ప్రార్థన ద్వారా సింహాల నోళ్ళు మూయించాడు. యెహోషువ ప్రార్థన ద్వారా సూర్యచంద్రులను ఆపాడు. మోషే ప్రార్థన ద్వారా సముద్రాన్ని చీల్చాడు.
ప్రతి దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఇస్సాకయ్య ప్రార్థన ద్వారా నూరంతల పంటను పొందుకున్నాడు. అపోస్తులైన పౌలయ్య ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. పేతురు గారి ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. యేసయ్య ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. నా జీవితంలో, నీ జీవితంలో మనం ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయగల సమర్థుడు. ప్రార్థన చేయాలి. రోజుకి కనీసం నువ్వు ఎప్పుడన్నా చేసుకో, ఎట్టన్నా చేసుకో, పావుగంట చేసుకో, అరగంట చేసుకో, గంట చేసుకో, 2.5 గంటల ప్రార్థన ఉండాలి. 24 గంటల్లో కనీసం రోజుకి 1 గంట నేను ప్రార్థన చేస్తాను అన్నాళ్ళు చెయ్యొద్దండి. 1 గంట రోజు 1 గంట. రొంబ మోసంలాగా ఉందే. 1 గంట ప్రార్థన చేయకపోతే ఏం కార్యాలు జరుగుతాయండి? 1 గంట ఏమండి? 1 గంట రోజుకి కనీసం అరగంట చేసేవాళ్ళు చేయొద్దండి. రోజు 1 అరగంట. మీకు వందనాలండి. 3 పూటలు తినేవాళ్ళు చేయొద్దండి. 3 పూటల, ఒక పూట టిఫిన్ వేసుకో, 2 పూటల కంచం నిండా పెరిగి తిని మంచాలు ఎరగదొక్కేవాళ్ళు ఉండరు, చూశారు? 3 పూటల తినేవాళ్ళండి. తినరా మీరు? గాలి భోంచేస్తారా? అదేదో నాకు కూడా చెప్పండి, బరువు ఎక్కువ కొన్నాను నేను. ఏమండి 3 పూటల ఏమండి? ఒక పాస్టర్ గారి గంట ఒక బంగారు తల్లి పిలిచి భోజనం పెట్టి కోడిగుడ్డు కూరేసిందంట. పాస్టర్ గారు తింటా అడిగాడంటే దీని తల్లి లేదన్నాడంట. అంటే ఏమడిగాడు? ఆ బంగారు తల్లి పిలిచిన తల్లి ఏం కూరేసి పెట్టింది? ఈయనేం అడుగుతున్నాడు? దాంట్లో సర్దుకోవద్దు, యేసు రక్తం చేయని తినొద్దు, ఈ పూటకి తెచ్చావో వందనాలు అనొద్దు, అమ్మాయి పిలిచావు కానీ దీని తల్లి లేదన్నాడంట. అంటే కోడి గుడ్డుని కూర చేసి నీకు పెడితే అప్పుడు నీకు ప్రార్థన చేస్తాడు కావాలా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చక్కగా ప్రార్థన చేసుకోవాలి. దావీదు గారు మహారాజు అయి ఉండి కూడా రోజు ప్రార్థన చేసుకునేవాడు. దానియేలు గారు ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా రోజు ప్రార్థన చేసుకునేవాడు. ఇక్కడ అన్యుడైన కొర్నేలు, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే రోమీయుడైన అన్యుడైన కొర్నేలు రోజు ప్రార్థన చేసేవాడండి. తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేసేవాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో హన్నా 84 సంవత్సరాల తల్లి రోజు ప్రార్థన చేసేది. ఎన్ని సంవత్సరాలు ఆమెకి? 84 సంవత్సరాల హన్న రోజు ప్రార్థన చేసేదంట. కొర్నేలు గారు శతాధిపతి, 100 మీద అధిపతి. అంటే మన పోలీసు భాషలో చెప్పాలంటే డిఎస్పి హోదాలో ఉన్న వ్యక్తి. ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ప్రతిరోజు దేవునికి తన ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థన చేయవాడు. ఒక్క వచనం చూడనా? రోమా పత్రిక 12:12. రోమా 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమయందు ఓర్పు, ప్రార్థన యందు పట్టుదల. చూడండి ప్రతి బిడ్డలారా, నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? ఏమండి? ఏడేమో నా దీపము యేసయ్యా ఆరిపోకుండా కాపాడే నేను పాట పాడతాం. ఇంటికి కార్తీక దీపం సీరియల్ చూస్తాం. ఇంకేడ వెలుగుద్ది దీపం? ఇంకా వెలుగుద్దండి. నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? ఆలోచన చేయి. నీ భార్య, నీ భర్త, ఏమండి వింటున్నారా? ప్రార్థన ఉన్నదా? నీ పిల్లలు నిన్ను ప్రార్థనలో చూస్తున్నారా? నీ పిల్లలు నిన్ను ప్రార్థనలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? భర్త అయిన భార్యను నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు కన్నీళ్లు విడుస్తుంటే నీ పిల్లలు ఎప్పుడైనా చూసారా? నీ ఆర్తనాదాలు వాళ్ళు విన్నారా? ఇదిగో మా అమ్మ, మా నాన్న మా కోసం దేవుణ్ణి అడుగుతున్నారు, మా కుటుంబం కోసం దేవుణ్ణి అడుగుతున్నారు, మా భవిష్యత్తు కోసం దేవుణ్ణి అడుగుతున్నారు, మా రక్షణ కోసం దేవుణ్ణి అడుగుతున్నారు, మా మార్పు కోసం దేవుణ్ణి అడుగుతున్నారు. మీ పిల్లలు మీ ప్రార్థన విన్నారా? ఏమండి? మీ ఇంట్లో ప్రార్థన ఉందా? పోట్లాట ఉందా?
మాట్లాడరు. రెండు ఉన్నాయి అంటారా? ప్రార్థన ఉండాలి మన కుటుంబాల్లో, పోట్లాట్లో ఉండకూడదు. ఎందుకని ఉండకూడదంటే తల్లిదండ్రులు ఏమి చేస్తారో చూసి పిల్లలు కూడా అదే చేస్తారు. తండ్రి కింగోల్డ్ సిగరెట్ తాగుతున్నాడు అనుకో, ఈడు బయటికి వెళ్ళి బెంగళూరు బీడి తాగుతాడు. తల్లి కాని మాటలు పలుకుతుందనుకో, వీడు స్కూల్లో కూడా కాని మాటలు పలుకుతాడు. తల్లి ఏం చేస్తుందో బిడ్డలు చేస్తారు, తండ్రి ఏం చేస్తాడో బిడ్డలు అది చేస్తారండి, చేస్తారు. నేను చిన్నప్పుడు మా నాన్న చుట్ట తాగేవాడు. కానీ ఆయన పొగాకు నేనే తేవాలి. నేనేం చేసేవాడిని, పొగాకు మంచిది కాదు, నేను కూడా చుట్ట చుట్టుకుని తాగి తర్వాత ఆయన తెచ్చేవాడిని. ఒకసారి నాన్న ఏం పొగాకు తెమ్మంటా అన్నా, నీకు తెలుసు కదరా, నువ్వు కూడా కలుపుతావుగా, కలిసి తీసుకురా అన్నాడు. నీకు తెలుసు కదరా, నువ్వు కూడా వేస్తావుగా. ఏంటది? సొట్ట. ఇప్పుడు కాదండి, బతుకున్న రోజుల్లో. తెలిసిపోయిందే విషయం. తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు. మా చుట్టాలు ఆయన కొల్లూరులో మాజీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, గంటా కోటేశ్వరరావు గారని, కొల్లూరు మాజీ ప్రెసిడెంట్ గారు. ఆయనకి ఎడ్ల పందాలంటే పిచ్చి. అబ్బో, ఆయన ఎన్ని ప్రైజులు గెలుచుకొచ్చాడో ఒక బీరువా పట్టదు. అన్ని చోట్లకి వెళ్ళాడు ఎడ్ల పందాలకి. ఆయన ఎడ్ల పందాలు వేస్తుంటే వాళ్ళ కొడుకు మేమందరం కలిసి ఆ ఎడ్లకి చిన్న ఎడ్లకి దున్నపోతులు కాడి కట్టి టైర్ లాగిస్తూ ఉండేవాళ్ళం మేము. ఆయన బండ లాగిచ్చేవాళ్ళు, మేమేమో వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తే మనం చూసి అదే చేస్తాం. అనుభవం చెబుతున్నా, నేను ఎక్కడ నేర్చుకోవాలా. మనం ఏం చేస్తామో మన పిల్లలు. ఆ తర్వాత చర్చికి వెళ్ళిన తర్వాత మా అమ్మ ముందు చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు ఒప్పుకోపోతుంటే, మా నాన్నగారు పొలం వెళ్ళిన సమయంలో ఇంట్లో చాపేసుకుని చాప తడిసిపోయేటట్టుగా కన్నీళ్లతో ప్రార్థన చేసేదండి మా అమ్మ. కన్నీళ్లతో ప్రార్థన చేసేది. అయ్యా, నన్ను చర్చికి వెళ్ళనిట్లా, నేను చచ్చిపోకముందు మా కుటుంబంలో ఒక్కళ్ళని రక్షించయ్యా, నీ నామస్మరణ మా ఇంట్లో ఆగిపోకూడదు, ఒక్కళ్ళని రక్షించని కన్నీటి ప్రార్థన చేసేది మా అమ్మ. నేను అది చూసా, నేను అది గుర్తెరిగా. ఆ తర్వాత దేవుడు మా కుటుంబంలో మా తల్లి ప్రార్థన ఆలకించి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను రక్షణలో నడిపించాడు. నేను మా తల్లి ఎట్లా ప్రార్థన చేసేదో చూశాను కదా, ఇక మోకరించి ఆ పట్టుబట్టేవాడిని గట్టిగా. 2.5 గంటల సేపు ప్రార్థన అంటే నాకు పెద్దగా లెక్కేం కాదు. ఒక్క రౌండ్కి 3 గంటలు చేయమన్నా మీరు ఎవరైనా సిద్ధంగా ఉంటే ఇప్పుడే రెడీ. 3 గంటలు లెగవకుండా చేద్దాం. నేను అది నేర్చుకున్నాను మా తల్లి ద్వారా. మా తల్లి ఒక్కడిని రక్షించమని గోజాడింది. అది ఎవరైనా సరే, నా భర్త కావచ్చు, నా కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, మా అబ్బాయి కావచ్చు, నీ ఇష్టం అయ్యా, నేను చనిపోకముందు అది చూడాలయ్యా, ఒక్కళ్ళని రక్షించు, నా కుటుంబంలో నీ నామస్మరణ ఆగిపోకూడదు, ఒక్కళ్ళని రక్షించంటే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మా తల్లికి మా ఆత్మీయ తల్లి ద్వారా వర్తమానం పంపించాడు. అమ్మా, నువ్వు బాధపడమాక, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీ కుమారుని దేవుడు మారుస్తాడంట. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక్క తల్లి ప్రార్థన ఒక్కళ్ళని రక్షించాడు. నా ద్వారా లక్షల మందికి సువార్త ప్రకటించే కృప ఇచ్చాడు. నా ద్వారా కొన్ని వేల మందికి బాప్తిసం. ఏ తండ్రి అయితే తల్లిని చర్చికి వెళ్ళవద్దు అని ఇబ్బంది పెట్టాడో ఆ తండ్రికి ఈ చేత్తో బాప్తిసం ఇచ్చాను. నా భార్యకి, మా అత్తయ్య మామయ్యకి, మా తోడులుడికి, మా వదిన గారికి, వాళ్ళ బిడ్డలకి, నా బిడ్డలకి, మా ఆవిడ వాళ్ళ మేనత్త కూతురికి కొన్ని వేల మందికి బాప్తిసం ఇచ్చే కృప, కొన్ని లక్షల మందికి సువార్త చెప్పే కృప. దేవుని బిడ్డలారా, ఎన్నో సంఘాలు స్థాపించే కృప, ఒక్కళ్ళ రక్షణ కోసం చేసిన ప్రార్థన.
ఒక్కళ్ళ రక్షణ కోసం చేసిన ప్రార్థన. చాలామంది గొప్ప తల్లులు ఉన్నారు ఇక్కడ. మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. యెహోషువ వలె ఒక తీర్మానం కలిగి మీరు ప్రార్థన చేయండి, ఒక గోలుతో ప్రార్థన చేయండి, ఒక టార్గెట్ పెట్టుకుని ప్రార్థన చేయండి. ఇదిగో నేను ఆ ప్రార్థనని ఆయుధంగా తీసుకున్నాను. నా మోకాళ్ళే నా బ్యాంకి, నా ప్రార్థనే నా అకౌంటు. దేవుణ్ణి బ్రతిలాడుకుంటా ఒక్కొక్క సంఘం కట్టుకుంటూ, దేవుణ్ణి మహింపరుస్తూ, బిడ్డలను చదివించుకుంటూ, సంఘాన్ని కట్టుకుంటూ, ఆత్మీయ బిడ్డలను బలపరుచుకుంటూ, నా తోటి దైవ సేవకులను బలపరుచుకుంటూ, దేవుని ప్రేమలో నన్ను నడిపిస్తుంది ప్రార్థన. ఆమేన్. చప్పట్లు కొడతారు అనుకున్నానే. దేవుని నామం స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ సేవకునితో అనుబంధం కలిగి ఉన్నాడు. యెహోషువ దేవుని ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నాడు. యెహోషువ ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు. ఏ అనుభవం కలిగి ఉన్నాడు? ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను. టైం ఎంత అయింది? దేవుని నామం స్తోత్ర. ఇంకొక పావు గంట ఉంటారా? మరి బావయ్య గారు ఏమైనా అంటాడా? ఉంటారా? మరి అది కూడా చూసుకోవాలి. మళ్ళీ రేపు ఎల్లుండి ఉందగా. ఇంతే సంగతులు గేటేసేయడంటే లేనిపోయిన వాళ్ళు మా రమేష్ గారు అన్యాయం అయిపోతాడు. దేవుని నామం స్తోత్ర. యెహోషువ మాదిరి. యెహోషువ ఒక మాదిరి చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక మాదిరి చూపించాడు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటినీ ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. దేవుని నామం స్తోత్ర. తన కుటుంబాన్ని ముందు పెట్టి మాదిరిగా చూపిస్తున్నాడండి. అయ్యా, మన పట్ల దేవుడు చెప్పిన ఒక్క మాట కూడా తప్పి పోలేదు. దానికి మేము సాక్ష్యం, మా కుటుంబం సాక్ష్యం. కుటుంబాన్ని ముందు పెట్టి తన కుటుంబాన్ని చూపుతూ, దేవుని వ్యతిరేకులలో తన కుటుంబం కలవలేదు, దేవుని మాట విన్నారు, దేవుడు వారికి ఎలా చేశారో, వారు దేవునికి ఎలా లోబడ్డారో, దేవుడు వారిని ఎలా హెచ్చించాడో, వాడుకున్నారో, తన కుటుంబాన్ని సాక్ష్యంగా పెట్టాడండి. దేవుని నామం స్తోత్ర. తన కుటుంబాన్ని ఒక మాదిరిగా పెట్టాడు. పాదిరి గారికి మాదిరి చాలా అవసరం. అయ్యా పాస్టర్ గారు అంటున్నారా? పాదిరి గారికి ఏం అవసరం? మాదిరి అవసరం. అంటే పాస్టర్ గారు అంట ప్రసంగం చేయటం మొదలు పెడితే ఇక ఆపట్లేదంట. పాస్టర్ గారు చెప్పలేక పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్ళారంట. అమ్మ వండుకోవాలిగా, కథళ్ళు వస్తే భోజనం పెట్టాలిగా, పాస్టర్ గారు మైకి ఇస్తే వదిలిపెట్టట్లేదు, కథ ఆయన కథ అయ్యగారికి నువ్వన్నా చెప్పమ్మా అన్నారంట. ఇక పాస్టమ్మ గారు మెల్లిగా అన్నం పెడతా, ఏమండి కొంచెం వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి కాస్త అప్పడం వండుకోవాలి కదండి, కాస్త పెందలాడి ముగించింది. నేను ముగిద్దాం అనుకున్నానే, పులిపేట ఎక్కగానే పులి అయిపోతున్నాను. ఏమవుతున్నాడంట? పులిపేట ఎక్కగానే పులి అయిపోతున్నాడంట, టైం తెలియట్లేదంట. అప్పుడు పాస్టర్ గారు ఎట్టయినా అసలు తెలివితేటలు ఆడాళ్ళు సొంతం కాదు అవందంట. పాస్టర్ గారు నేను నీకు ఒక చాక్లెట్ ఇస్తాను, అది కోటు జేబులో పెట్టుకో, ప్రసంగం చేయబోయే ముందు బొగ్గన పెట్టుకో, గంట కరెక్ట్గా చాక్లెట్ అయిపోద్ది, చాక్లెట్ అయిపోగానే నీ ప్రసంగాన్ని ఆపించి యేసు రక్తం చెయ్యి, మనందరం చేత ఏం చెయ్యి అన్న. సరే చాక్లెట్ జోలి పెట్టినాడంట. ఏమండి, ఇక ఏదో ఎవరో వస్తే మాట్లాడాడంట, ఏందో పని చేశాడంట, మొత్తానికి మైక్ పట్టుకున్నాడంట. రోజు కంటే ఇంకా అరగంట ఎక్కువ చెప్పాడంట. రోజు కంటే ఆమె కింద ఉండి సైకి చేస్తుందంట.
బొగ్గన చాక్లెట్ అయిపోలేదా, టైం అయిపోయింది, సైకిల్ చేస్తూ ఉందంట. ఆ సైకిల్ చేయటంలో అసలు సహోదరులు టాప్ అండి. అసలు సైకిల్ చేస్తున్నాడంట, వాళ్ళు సైకిల్ చేస్తున్నాడంట, ఇట్ట అంటున్నాడంట, కరగలేదు అంటున్నాడంట. నువ్వు చెప్పావు ఒక గంటకు అయిపోతే ఇది అవ్వలేదు అంటున్నాడంట. ఇక మొత్తానికి ఎట్టాగొట్ట పాస్టమ్మ గారు చొరవ తీసుకుని ఈ సమయంలో మనం అందరం ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ఏమండి నీకేం చెప్పాను, నువ్వేం చేసావంటే, ఏంటి ఇప్పుడు కూడా కరగలేదని నోట్లో తీస్తే ఊడిపోయిన కోటుకుండి అంటది. ఆయన వస్తుంటే కోటుకుండి ఊడిపోయిందంట, ఒక జేబులో వేసుకున్నాడంట. పాస్టమ్మ గారు ఇచ్చిన చాక్లెట్ ఒక జేబులో వేసుకున్నాడు. చాక్లెట్ పక్కన పెట్టుకోపోయి ఊడిపోయిన ఆ గుండి పెట్టుకున్నాడు పక్కన. ఇంకేడ కరుగుద్ది? ఎన్ని గంటలైనా కరుగుద్దా? అందుకని పాస్టర్ గారికి మాదిరి కావాలండి. దేవుని నామమున స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, యెహోషువ తీర్మానం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనే మన దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఆయనే మన దేవుడని ప్రత్యుత్తరం. ప్రజలందరూ కూడా ఇదిగో దేవుడు మన పట్ల కార్యం చేయలేదా, నా కుటుంబాన్ని చూడండి అంటే ప్రజలందరూ ఒక తీర్మానం చేశారంటండి, చెప్పారంటండి, ప్రత్యుత్తరం ఇచ్చారంటండి. ఆయనే మన పట్ల ఘనకార్యాలు చేశాడు. 24 చూడనా, 24. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించదము, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. వీళ్ళు తీర్మానం చేసేసుకున్నారండి. యెహోషువ ఎలా తీర్మానం చేసుకున్నారో ఈ ప్రజలందరూ కూడా తీర్మానం చేసుకున్నారు, ఆయననే మేము కూడా సేవిస్తాము. ఆయన తీర్మానం, ఆయన మాదిరి ప్రజలు చూచి ఈ ప్రజలందరూ తీర్మానం చేసుకున్నారండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనంలో ఆయన చనిపోయాడు. ఈ సంగతులు జరిగిన తరువాత యెహోషువ చనిపోయాడు. 24వ అధ్యాయం 29వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందెను. ఆయన తీర్మానం చేసుకున్నప్పుడు 110 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. చనిపోక ముందు ఒక మాదిరిని చూపించాడు వాళ్ళకి. సేవకునితో అనుబంధం కలిగి ఉండడం, దైవజనుడికి లోబడి ఉండడం, దేవుని ప్రజలతో అనుబంధం కలిగి ఉండటం, ప్రార్థన అనుభవం కలిగి ఉండటం, ఒక మాదిరికరమైన జీవితం చూపించాడు. వాళ్ళు కూడా తీర్మానం చేసుకున్నారు. ఒక్క యెహోషువ మాదిరికి ప్రజలందరూ తీర్మానం చేసుకున్నారండి, మేం కూడా యెహోవానే సేవిస్తాము. ఒక్క వ్యక్తి మాదిరి లక్షల మంది మనసుల్ని మార్చేసింది. ఈ ఉపవాస దినాలలో మన యొక్క మాదిరి మన కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చును గాక. మన మాదిరి మన బంధువుల్ని ఆయన సన్నిధికి నడిపించును గాక. మన మాదిరి మన ఇరుగు పొరుగు వారిని ఆయన పాద సన్నిధికి నడిపించును గాక. బ్రతికుండగా తీర్మానం చేసుకున్నారు, బ్రతికుండగా చెప్పారు. యెహోషువ చనిపోయాడు. చనిపోయినాక కూడా వీళ్ళ మాదిరి మారలేదు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనం. యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. దేవుని నామమున స్తోత్రం. యెహోషువ చచ్చిపోయినా కూడా ఆ పెద్దలందరూ బ్రతికున్నంత కాలం అంట యెహోవానే సేవించుచూ వచ్చిరి. ఒక మాదిరి, ఒక పట్టుదల, ఒక తీర్మానం ఎంత గొప్ప కార్యం చేసిందో చూడండి. ఈ ఉపవాస దినాల్లో మనల్ని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుని, నా కుటుంబం రక్షింపబడాలి, నా సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి, నా గ్రామం రక్షింపబడాలి, నా పట్టణం రక్షింపబడాలి. ఇదిగో దేవుని కృప మా మీద కొమ్మరింపబడాలి.
ఒక తీర్మానం కలిగి, ఒక రోషం కలిగి, మంట కలిగి, వైరాగ్యం కలిగి, పట్టుదల కలిగి, ఆత్మీయత కలిగి, ఆత్మ నడిపింపు కలిగి మనము ప్రార్థన చేస్తే, మనము చేతులు ఎత్తితే, మనము చెంగు చాచి గోజాడితే నా దేవుడు వింటాడు, నీ వెంట ఉంటాడు, నీ ఇంట కార్యాలు జరుగుతాయి, నీ దేవుని సన్నిధిలో అద్భుతాలు దేవుడు చేస్తాడు. చూస్తున్న అన్యులు మార్పు చెందుతారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ దినాలలో ఒక తీర్మానం కలిగి మనం వెళదాం, ఒక తీర్మానం కలిగి మనం వెళదాం, ఒక మంచి మాదిరిని చూపిద్దాం. పిలిచిన దేవుణ్ణి సంతోషపెడదాం, ఏర్పాటు చేసిన దేవుణ్ణి సంతోషపెడదాం. మన కొరకు నిర్ణయించిన దైవజనుడికి విధేయులై ఉందాం. అట్టి కృప, దీవెన, ఆశీర్వాదం దేవుడు మనందరికి దయచేస్తాడని మనవి చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలు మనందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపచేయునుగాక.